హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు nigervallyvlogs. ఈరోజు నేను అరకు వ్యాలీలో ఉన్న పెదలబుడు గ్రామంలో గిరిగ్రామ దర్శనంలో ఉన్నాను. ఈ గిరిగ్రామ దర్శనం యొక్క ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి, తప్పకుండా మిస్ కావద్దు. ఫ్రెండ్స్, ఈ గిరిగ్రామ దర్శిని అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామ పంచాయతీలో ఆ గ్రామం పక్కనే సువిశాలమైనటువంటి 2 ఎకరాల ప్రదేశంలో ఈ యొక్క గిరిగ్రామ దర్శిని ఏర్పాటు చేయడం జరిగింది. అరకు వ్యాలీ అనగానే ఎత్తైన కొండలు, చుట్టుపక్కల సెలయేర్లు, అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి దృశ్యాలను చూడటానికి దేశ విదేశాల నుండి, అనేక ప్రాంతాల నుండి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు అరకు వ్యాలీలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరికి ఆతిథ్యం ఇవ్వడం అనేది అరకు వ్యాలీలో చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో మనకు ముందుగానే ఇక్కడ ఆన్లైన్లో టికెట్లన్నీ బుక్ అయిపోతూ ఉంటాయి. రెస్టారెంట్లు, లాడ్జ్లు అన్నీ నిండిపోతూ ఉంటాయి. కాబట్టి చాలామంది ఎక్కడ ఉండాలో తెలియక బయట ప్రదేశాల్లో కూడా ఉండి వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. ఇప్పటికే అరకు వ్యాలీ ప్రాంతంలోని ఇంచుమించుగా 200 లాడ్జ్లకు పైగా మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ప్రత్యేకించి ఈ గిరిగ్రామ దర్శిని ఎందుకు సందర్శించాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ గిరిగ్రామ దర్శిని ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అందరూ కలిసి ఈ యొక్క గిరిగ్రామ దర్శిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి ప్రభుత్వం అనేది సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ నిరుద్యోగ యువకులు అందరూ కలిసి ఈ యొక్క గిరిగ్రామ దర్శిని ఈ రకంగా నడిపించడం అనేది ఒక ఆదర్శప్రాయంగా ఉంది. ఒక ప్రక్క వ్యవసాయం చేసుకుంటేనే మరో ప్రక్క ఈ యొక్క గ్రామాలను సందర్శిస్తున్నటువంటి టూరిస్టులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది మహాభాగ్యంగా ఈ యువకులు భావిస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే అరకు వ్యాలీ ప్రాంతంలోని అతిథులను మర్యాదలు చేయడం అనేది ప్రాచీన కాలం నుండి ఉంది. అరకు వ్యాలీ ప్రాంతంలో వచ్చిన వ్యక్తులకు ఎవరు కూడా ఆకలితో పంపించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అతిథులను కూడా గౌరవించి వారిని మర్యాద చేసి ఆకలి తీర్చి వారిని పడుకోబెట్టి పంపించే సంస్కృతి గిరిజనుల్లో ఎప్పుడో నుండి ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఒక గిరిగ్రామ దర్శిని ఎందుకు ఏర్పాటు చేశారో ఆ యువకుల యొక్క మాటలను విందాం. అక్కడ అందరు కూర్చోండి, చాలా బాగుంది. నా పేరు సుధాకర్ అండి. దీని పెదలప్పుడు ఎక్కువ టూరిజం. దీనికి ఇది స్టార్టింగ్లో అయితే మనకు ఐటీడీ టెంట్ ఇచ్చారు. టెంట్ ఇవ్వడం వల్ల చిరిగిపోయింది. దానికి ఒక్క రోజు కూడా పని చేయలేదు. దానివల్ల మళ్ళా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు దాస్బాబు గారు ఉన్నారు కదా, ఆయన ల్యాండ్ నేను ఇస్తాను, ఐటీడీలో వెళ్ళి మాట్లాడదామంటే లోన్ కింద మాట్లాడాను. లోన్ కింద ఇచ్చారు. ఇది లోన్ కింద ఇస్తే స్టార్టింగ్ నుంచి దీనికి పునాది నుంచి మనం కష్టపడ్డాం. దీనికి పునాది నుంచి కష్టపడి చాలా మంది ఉండే, మొత్తం ఎక్కడక్కడ కలిపి 35 మంది ఇలాగ ఉండేం స్టార్టింగ్ లో. కొంతమంది ఇలాగ ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా మంది డబ్బులు లేదు కదా ఇలాగా ఆక్సిజన్ లో ఉండడం అంటే కొంతమంది మానేశారు. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ 13 మంది ఉన్నాము, ఇక్కడ 8 మంది ఇప్పుడు స్థానికంగా వర్క్ చేసుకుంటున్నాము. మీకు ఈ పని చేయాలని ఇన్స్పిరేషన్ గా ఎవరు చూపెట్టారు ఇలా చేయాలని? స్టార్టింగ్ లో అయితే నాకు అప్పుడు మనకు చంద్రబాబు ఉన్నప్పుడు మనకు దత్తత విలేజ్ కలిసారు. దత్తత విలేజ్ ఉన్నప్పుడు దీనికి ఎలాగో మన సర్పంచ్ గారు ఇప్పుడు అంటే టీడీపీ కదండి, టీడీపీ వల్ల చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా సహకరించారు. ఓకే, ఇప్పుడు ఈ పార్క్లో ఏటేటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఫెసిలిటీస్ అంటే మరి మనకు రీజన్ అంటే టౌన్ లో ఏదైతే దొరుకుతుందో మొత్తం అన్ని ఇక్కడ. రెస్టారెంట్ కూడా ఉందా? ఎంత ఇప్పుడు ఈ కాటేజెస్ కి ఎంత తీసుకుంటారు? దీనికి రూమ్ రెంట్ 2500 అంత బాగానే ఉంటుందా లోపల? చూపెట్టండి. దొరుకుతాయి బొంగు చికెన్, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ. టౌన్షిప్ లో ఏదైతే దొరుకుతుందో ఫుడ్ అన్ని రీజనబుల్ గానే ఇక్కడ తయారు చేస్తాం. మన అరకు ఏరియాలో ఉన్న స్పెషల్ ఫుడ్ ఏమైనా ఇక్కడ తయారు చేస్తున్నారా?
స్పెషల్ ఫుడ్ అనేది లేదు. లేదా అరకేరికి సంబంధించింది బొంగు చికెనే. ఈ గిరిగ్రామ దర్శిని సందర్శిస్తూ ఉన్నప్పుడు ఎత్తైన కొండల నడుమలో ఈ యొక్క పెట్స్ అనే ఈ యొక్క కాటేజ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం వారు ఎకో టూరిజంని ప్రోత్సహించడం అనేది ఒక శుభ పరిణామాన్ని గిరిజన యువకులు చెబుతూ ఉన్నారు. ఎకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క కాటేజీలు 5 స్టార్ హోటల్కు తలదన్నే విధంగా ఈ యొక్క రూమ్స్ ఉండడం అనేది చాలా ఆనందకరమైన విషయం అని తెలియజేస్తున్నారు. కాటేజ్ చుట్టుపక్కల మంచి గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. నడుమన ఈ యొక్క కాటేజీలను ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా అందమైనటువంటి 5 స్టార్ హోటల్కు తలదన్నే విధంగా ఈ రకంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ప్రదేశంలో సందర్శించిన లేదా బస చేసిన టూరిస్టులు తప్పకుండా తీపి జ్ఞాపకాలతో తిరిగి వెళ్తారనేది ఈ యొక్క నిరుద్యోగ యువకుల భావన. ఎకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కాటేజీలు, ఇందులో మనకు దగ్గరగా 20 కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కాటేజ్కి అటాచ్డ్ బాత్రూము, అలాగే ఒక రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బయట ప్రదేశంలో ఫోటోలు తీసుకోవడానికి వీలుగా వివిధ రకాలైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసి చాలా అందంగా తీర్చిదిద్దారు. గిరిజన కళారూపాలు, కళాఖండాలు, అలాగే వాటి యొక్క దృశ్యాలను ఏర్పాటు చేశారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు ఇటువంటి గిరిజన గ్రామాన్ని సందర్శించండి. తీపి జ్ఞాపకాలను మీతో పాటు తీసుకువెళ్ళండి. కాటేజీలను నిర్వహిస్తున్న గిరిజన యువకులను ప్రోత్సహించడం అనేది మన బాధ్యత. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.